వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎన్నిక ఏదైనా ఆ వర్గానిదే కీ రోల్. వారి సపోర్ట్ లేనిదే రాజకీయ పార్టీలకు అధికారం దాదాపు సాధ్యమే. అలాంటి సామాజిక వర్గాన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నది దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట. మరి ఈసారి బీసీ వర్గాన్ని లీడర్లుగా చూస్తున్నారా లేక ఓటర్లుగానే పార్టీలు పరిగణిస్తున్నాయా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మించిన వ్యూహంతో బీజేపీ రాబోతుందా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఆల్రెడీ అభ్యర్థులు డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ సీట్లని ప్రకటించగా కాంగ్రెస్ 55 మంది జాబితాను రిలీజ్ చేసింది. ఇక బీసీలు తాము అనుకున్న పర్సెంటేజ్ లో టికెట్లు కావాలనుకుంటే కనిపిస్తున్న ఒకే ఒక్క రూట్ బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో సీట్లు రాని బీసీ నేతలు కమలం వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందా అనే ప్రచారం కూడా సాగుతోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు కమలదళం సరికొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అస్త్రం అధికారానికి బ్రహ్మాస్త్రమే అంటోంది బీజేపీ. మరి ఏంటి అస్త్రం? బీసీ ఎన్నికల్లో మోస్ట్ పాపులర్ సెలబల్ గ్రూప్. కొమ్ములు తిరిగిన పార్టీలైనా సరే బీసీలంటే భయపడాల్సిందే. బాహుబలి రాజకీయ ఉద్దండులైనా సరే వెనకబడిన వర్గాల వెంట పరుగులు పెట్టాల్సిందే. అంత పవర్ఫుల్ వర్గం. దాదాపు 60% ఉన్న బీసీలను విస్మరిస్తే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న విషయం ప్రతి పార్టీకి తెలుసు, ప్రతి నేతకు తెలుసు. అందుకే ఎన్నికేదైనా సరే బీసీ మంత్రం తప్పనిసరిగా పఠిస్తూ ఉంటాయి పార్టీలు. ఇప్పుడు రాబోయేది సెమీఫైనల్స్. మరి ఇలాంటి ఎన్నికలో ఫలితాల్ని తారుమారు చేయగల సత్తా ఉన్న బీసీలను ఏ పార్టీ అయినా తక్కువగా చూస్తుందా? లెక్కెక్కువైనా పర్లేదు సార్, తక్కువైతేనే కష్టం అన్నట్టుగా బీసీలకు సీట్లు కేటాయించాల్సింది. జనాభా ప్రాతిపదికన లెక్క పెడితే దాదాపు 50% సీట్లు కేటాయించాలి. కానీ దానికో చట్టరూపం లేదు కాబట్టి పార్టీలు పరిస్థితుల్ని బట్టి స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తూ ఉంటాయి. అందుకే ప్రతి ఎన్నికలో బీసీలు ఎంత గట్టిగా పోరాడినా మహా అయితే 20-30కే పరిమితమై 2-3 పదవులకే సర్దుకుపోయే పరిస్థితి. తెలంగాణలో 56% ఉన్న బీసీలకు ప్రస్తుత శాసనసభలో 18.4%, మంత్రిమండలిలో 16.6% మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తోంది. కానీ రాజకీయ అధికారంలో తమ వర్గాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి బీసీల్లో ఉంది. కానీ ఇప్పుడు బీసీల్లో ఐక్యత కనిపిస్తోంది. బీసీల్లో మాకేం తక్కువ అన్న తిరుగుబాటు మొదలైంది. బీసీల్లో పల్లకి బోయలుగానే మిగిలిపోవాలా అన్న నిలదీత కనిపిస్తోంది. అందుకే ఈ మధ్య కుల సంఘాలన్నీ రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం, తమ సామాజిక వర్గాల్ని విస్మరిస్తే కబడ్దారన్న హెచ్చరికలు పంపడం జరిగాయి. అంతేకాదు ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరీ తమకు మెజారిటీ సీట్లు కావాలని హైకమాండ్ కు వినతి పత్రాలు కూడా అందించారు. ఇప్పటికే తెలంగాణలో ముదిరాజులు, పద్మశాలీల సంఘాలు సమావేశాలు పెట్టి జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలని డిమాండ్లు చేశాయి. ఇలాంటి తిరుగుబాటు నేపథ్యంలో కమలం అదును చూసి పదునైన అస్త్రాన్ని వదిలింది. చెస్! బీసీలకు సీట్లు కాదు, ఏకంగా ముఖ్యమంత్రి పదవే మా పార్టీ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లు కేటాయించబోతున్నాం, పండగ చేసుకోండి అంటూ అనౌన్స్ చేసింది. దీనిపై ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది కమలం. తొలి జాబితాను విడుదల చేసింది. వ్యక్తులు ముఖ్యం కాదు, విధానాలు ముఖ్యం. ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీ ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేది ముఖ్యం. బీజేపీ పార్టీ మేము బీసీని ప్రధానమంత్రి చేసినాం, బీసీని ముఖ్యమంత్రి చేసినాం అంటే కాదు. బీసీ బిల్లు పెట్టు, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టు, అదేవిధంగా బీసీ జనాభా లెక్కలు తీసి బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా బీసీలకు కూడా సామాజిక భద్రత యాక్టు తీసుకురా, కేంద్రంలో బడ్జెట్ 2 లక్షల కోట్లకు పెంచి ఫీజు రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకులాలు పెట్టి ఈ కులాల అభివృద్ధికి పాటుపడాలి. కేంద్రంలో 100 మంది సెక్రటరీలు ఉంటే బీసీలు 3 ఉన్నారు. ఇది ఈ దేశంలో న్యాయం. మరి కమలం బీసీ నినాదం తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీసీలకే అత్యధిక టికెట్లు ఇస్తామన్న బీజేపీ ముఖ్యమంత్రిగా బీసీనే ముందస్తుగా ప్రకటిస్తే అగ్రకులాల అగ్రనేతలు పోటీకి దూరంగా ఉండాల్సిందేనా? లేక పోటీ పడ్డా మంత్రి పదవులతోనే సర్దుకుపోవాల్సిందేనా? అంటే ముమ్మాటికి అంతే అంటోంది ఆ పార్టీ నాయకత్వం. 50% జనాభా ఉన్న బీసీలను ప్రసన్నం చేసుకునే వ్యూహంతోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కమలం నేతలు భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వారి మాటల్లోనూ వినిపిస్తోంది. మొత్తం బీసీ సమాజం చూస్తున్నది వాళ్ళ బీజేపీ వైపు. ఒక బీజేపీ మాత్రమే పార్టీలను అధ్యక్షులుగా చేసింది, ఎంపీలను చేసింది రాష్ట్రం నుంచి,
5 ఎంపీలు అంటే 3 బీసీలను చేసింది. ఇవాళ 50 పైగా సీట్లలో 20 పైగా బీసీలకు సీట్లు ఇచ్చినామంటే మొత్తం మరి ఖచ్చితంగా సీట్లు ప్రకటిస్తే దాదాపు మరి 35 నుంచి 40 వరకు ఇవాళ బీసీలకు వచ్చే అవకాశం. ఇది మీ పార్టీలు ఎందుకు సాధ్యం కాలేదు అంటే బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే పరిగణిస్తున్నారు కాబట్టి మొత్తం ఇవాళ తెలంగాణలో ఇది చర్చ కాబోతుంది. ఈ ఎన్నికలు కూడా చర్చనీయాంశం కాబోతుంది. బీసీలను ఈ రకంగా దగా చేసే ఈ 2 పార్టీలు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటే అది బీజేపీతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు లోతైన కసరత్తే చేస్తోంది కమలం. బీసీ నాయకుణ్ణి దేశ ప్రధానిగా చేసింది బీజేపీనే అని, ఓబీసీ జాతీయ కమిషన్ బిల్లును ఆమోదింపచేసింది బీజేపీ ప్రభుత్వమని తెలంగాణ బీజేపీ నేతలు హైలైట్ చేస్తున్న అంశాలు. ఇక అధికారంలోకి రాగానే రాష్ట్రంలో బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని, బీసీ జనాభా ఆధారంగా వారి సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేస్తామంటోంది కమలం. దాదాపు 48 సీట్లను బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని కమలం భావిస్తోందట. బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని, అందుకే బీసీ మార్కుతో ఎన్నికలకు వెళతామన్న సంకేతాలిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ రెడ్ల పార్టీగా, బీఆర్ఎస్ వెలమ రెడ్ల పార్టీగా ముద్రపడిపోయాయని, ఆ 2 పార్టీలని దెబ్బకొట్టేలా బీసీలకు న్యాయం చేస్తామంటోంది కమలం. అలాగే ముదిరాజ్ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క సీటు కేటాయించకపోవడంపై కమలం ఫోకస్ పెట్టింది. ఆ వర్గానికి చెందిన నేతలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. అందుకే వారికి 5 సీట్లకు తగ్గకుండా కేటాయించాలని కమలం అగ్రనేతలు భావిస్తున్నట్లు టాక్. కాంగ్రెస్ మహా అయితే 25 నుంచి 30 మధ్యనే బీసీలను పరిమితం చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో ఆ పార్టీ కేవలం 12 సీట్లు కేటాయించగా రెడ్డి వర్గానికి 17 సీట్లు కేటాయించింది. దీంతో ఆ పార్టీలో ఇప్పటికీ బీసీ నేతల నుంచి నిరసనల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేతలైన మధు యాష్కి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్ లాంటి నేతలు కూడా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. కానీ వీరందరికీ రెండో జాబితాలో సీట్ వస్తుందన్న ఆశాభావంతో ప్రస్తుతానికి మౌనవ్రతం పాటిస్తున్నారు. లేకుంటే ఈ పార్టీకే వారి మద్దతుదారుల నుంచి నిరసన జ్వాలలు పెద్ద ఎత్తున పెల్లుబుకివేనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇప్పటికే జనగామ సీటు ఆశించి భంగపడ్డ బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. పొన్నాల కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీసీ డిక్లరేషన్ పై కసరత్తు కూడా చేశారు. కానీ బీసీ అయిన ఆయన్నే ఆ పార్టీ పక్కన పెట్టడంపై పొన్నాల తీవ్ర అసంతృప్తితో బయటకొచ్చారు. ఇక కాంగ్రెస్ బహిష్కృత నేత కురవ విజయ్ కుమార్ లాంటి నేతలు ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీట్లమ్ముకున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇలా కాంగ్రెస్ లోని బీసీ నేతలే కాదు, బీసీ సంఘాలు కూడా హస్తం పార్టీ వైఖరిపై అసహనంతో ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సీట్ల కేటాయింపులో సామాజిక సమతూకం పాటించామని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు బీసీ డిక్లరేషన్ పై ఆ పార్టీ కొంత కసరత్తు చేసినా అదింకా ఫైనల్ కాలేదు. మేబీ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ పై ప్రకటించే ఛాన్స్ ఉంది. వెనకబడిన వర్గాలకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని, మరే పార్టీ న్యాయం చేయదని హస్తం పార్టీ తమ అగ్రనేతలతో ప్రచారం చేయిస్తోంది. అంతేకాదు కులగణన పైన ఆ పార్టీ సుప్రీం లీడర్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. సంపూర్ణ కులగణనతోనే దేశ సమస్యలన్నిటికీ ముగింపు పలకచ్చని జగిత్యాల బహిరంగ సభలో రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఓబీసీల గురించి ప్రధాని మోదీ, కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని, తెలంగాణలో అధికారంలోకి రాగానే ఓబీసీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. ओबीसी की जो सच्ची आबादी है वो ना नरेंद्र मोदी बोलना चाहते हैं और ना केसीआर। ओबीसी वर्ग दिन भर मेहनत करता है, देश की रीढ़ की हड्डी है, मगर नरेंद्र मोदी और केसीआर नहीं चाहते कि ओबीसी वर्ग को पता लगे कि उनकी आबादी कितनी है। ఇక బీఆర్ఎస్ ఆల్రెడీ సీట్లను సిట్టింగ్లకే కేటాయించింది. ప్రకటించిన 115 సీట్లలో అందులో మైనంపల్లి మల్కాజ్గిరి సీటు మినహాయిస్తే 114లో 24 సీట్లను బీసీలకిచ్చింది. ఇక లిమిటెడ్ నెంబర్ అయిన బీసీ వర్గాల్ని మాత్రం తాము అన్యాయం చేయమని బీఆర్ఎస్ భరోసా ఇస్తోంది. ఇప్పటికే బీసీలకు 1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించి ఆ వర్గాల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇంకా వర్గాల వారీగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. సంక్షేమ పథకాల్లో వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని, కాబట్టి తమ వైపే ఆ వర్గాలుంటాయని బీఆర్ఎస్ నమ్మకంగా ఉంది. ఇలా కాంగ్రెస్, బీజేపీ బీసీ రూట్లో పరుగులు పెడుతుంటే హంతకు మించి ముందుండాలని బీఆర్ఎస్ సరికొత్త వ్యూహంతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ వ్యూహం 50% ఉన్న బీసీల్లో పార్టీపై సానుకూలత ఏర్పడే అవకాశం ఉందని నమ్మకంగా ఉంది. బీసీ ముఖ్యమంత్రి వినేందుకు ఓట్లు గంపగుత్తగా పడేందుకు సూపర్ సక్సెస్ నినాదం ఇది. ఇప్పుడు ఈ నినాదంతోనే కమలం పార్టీ తెలంగాణలో జెండా పాతేందుకు ట్రై చేస్తోందా?
కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మించి బీసీలకు పెద్దపీట వేస్తామంటున్న కమలం ఎన్నికల్లో బీసీ కార్డుని ఎలా యూటిలైజ్ చేసుకోబోతోంది? బీసీల అండతోనే టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పింది. బలమైన రెడ్డి సామాజిక వర్గం మద్దతుతో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ను టీడీపీ ఓడించగలిగింది. తెలంగాణలో బీసీ వర్గాల అండతో టీడీపీలా ఎదగాలని కమలం పెద్దలు చూస్తున్నారట. బీఆర్ఎస్ కాంగ్రెస్లపై అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకునేలా బీసీ ఫామ్లను అప్లై చేయబోతోందట. బీసీలకు 40 నుంచి 50 స్థానాలు కేటాయించడం, మేనిఫెస్టోలో బీసీల అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేయడం, బీజేపీ జెండా బీసీలకు అండా అనే నినాదంతో కమలం పార్టీ తన రాజకీయ వ్యూహాలను రచిస్తోందట. ప్రస్తుతం బీసీలకు అనుకూలంగా ఉన్న పార్టీ బీజేపీనే కనిపిస్తోంది. ఇది యూటిలైజ్ చేసుకోవాలని కమలం హైకమాండ్ భావిస్తోంది. బీసీని ముఖ్యమంత్రి చేసే అవకాశం కూడా బీజేపీకే ఉంది. కాబట్టి బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కమలం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. బీసీ సామాజిక వర్గాల్లో బలమైన ముదిరాజ్, పద్మశాలి వర్గాలకు ప్రత్యర్థి పార్టీలు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదన్న చర్చ జరుగుతోంది. ఈ అంశము రాజకీయంగా కమలానికి కలిసొచ్చే అవకాశం ఉంది. బీజేపీలో మెజార్టీ అగ్రనేతలు బీసీ నేతలే. ఈటెల రాజేందర్, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, కోవా లక్ష్మణ్, బూర నర్సయ్య గౌడ్ లాంటి బీసీ నాయకులు ఆయా వర్గాలను ప్రభావితం చేయగల బలమైన నేతలు. ఈ మధ్యనే ఈటెల రాజేందర్ తన సామాజిక వర్గంతో భారీ బహిరంగ సభ నిర్వహించారు కూడా. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతే అన్నది కూడా బీజేపీ మరింత హైలైట్ చేయబోతోంది. ఇక కేంద్ర మంత్రివర్గంలో ఎన్నడూ లేని విధంగా ఓబీసీలకు 27 మంత్రి పదవులు కేటాయించడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చే అంశమే. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 7% ఓటు బ్యాంకును 19% పెంచుకుంది. ఇదే ఓటు శాతానికి బీసీ కార్డును యాడ్ చేసి మరో 10% పెంచుకోగలిగితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టొచ్చని, అలాగే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగొచ్చని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయ ప్రాధాన్యత, అధికారానికి దూరంగా నెట్టివేయబడుతున్నామన్న భావనలో ఉన్న వెనకబడ్డ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ తెలంగాణలో బలంగా ఎదిగే అవకాశం ఉందన్న అంచనాతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సుదీర్ఘమైన కసరత్తు చేసింది. అంతేకాదు ఈసారి స్వయంగా ప్రధాని మోదీ సీట్ల కేటాయింపులో ప్రత్యేకంగా శ్రద్ధ చూపారని తెలుస్తోంది. ఆశావహుల ఫుల్ బయోగ్రఫీపై ఆరా తీశారట. ఈ దఫా మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని ప్రధానే సూచించారట. అందుకే ఈసారి బీసీలకు ఏ పార్టీ ఇవ్వని విధంగా సీట్లు కేటాయిస్తోంది కమలం. బీసీల ఆత్మగౌరవం కోసం బీసీలకు ఏ పార్టీ అయితే కలిసి వస్తుందో ఆ పార్టీలకే మద్దతు ఉంటుంది. ఒకవేళ బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలకు ఖచ్చితంగా బీసీల యొక్క ఆవేశం గురికాక తప్పదు. రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమంలో పెద్దపీట ఇస్తూ ఉంటుంది, కేంద్రం నుంచి ఏ రకంగా చేస్తూ ఉందో ఇవి ఆలోచించుకుంటారు బీసీలందరూ కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, ఇటు ఏదైతే కులం సంరక్షించుకోవడానికి, కుల వృత్తులను కాపాడుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి స్కీములు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి కొంత మొగ్గు బీసీల మొగ్గు అనేది బీఆర్ఎస్ వైపే ఉంటుందని చెప్పి నా అంచనా. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా కనబడుతున్నాయి. వాటి వ్యూహాలను గమనిస్తున్న బీజేపీ కొత్త ఎత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ దఫా బీసీలు, మహిళలకు మిగిలిన పార్టీల కంటే ఎక్కువ సీట్లిచ్చే యోచనలో ఉంది. మొత్తం 119 స్థానాల్లో 12 ఎస్టీ, 19 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తే 88 జనరల్ స్థానాలుంటాయి. ఇందులో 40 సీట్లను బీసీలకిచ్చే అంశంపై కమలం కసరత్తు చేసింది. ఆల్రెడీ జనసేనతో ఎన్నికల సర్దుబాట్లపై చర్చ జరుగుతోంది. ఎలాగో ఆ పార్టీ మద్దతు తమకుంటుంది. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడమే కాదు, బీసీనే సీఎం అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని కమలం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగకూడదని నిర్ణయించుకున్నారట. మమ్మల్ని మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఎందుకు అభివృద్ధి చేస్తలేరనే ప్రశ్న బీసీలను ఉత్పన్నమైంది. ఆ దిశగానే ఈరోజు బీసీ ప్రజలు వచ్చిన చైతన్యాన్ని గుర్తించి టికెట్లు ఇస్తామని చెప్తున్నారు, తర్వాత ఇవ్వకుండా దాటేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంటుకు 2 ఇస్తున్నది, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అట్లే టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల విషయం లోపల తన వైఖరి మార్చుకొని 50% టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మేము. అదేవిధంగా బీజేపీ పార్టీ ఎక్కువ టికెట్లు ఇస్తా, బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అంటుంది. ఇక బీజేపీ అధ్యక్షుడిగా బండిని తొలగించినప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని
ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. ఈ విషయం హైకమాండ్ దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే బండిని ఎన్నికల బ్రహ్మాస్త్రంగా వినియోగించుకోవాలని చూస్తోందట. ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యేగా బరిలో దింపాలని హైకమాండ్ భావిస్తోందట. అధ్యక్షుడిగా పార్టీని గ్రామస్థాయిలో తీసుకువెళ్లడంలో బండి 100% సక్సెస్ అయ్యారన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో చివర్లో అయినా బండి లాంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే నష్టపోతామని ఆ పార్టీ నేతలే హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మరి బీజేపీలో బీసీ సీఎం ఎవరు అన్న దానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. రేస్లో బండి సంజయ్, ఈటెల రాజేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ ఇప్పటికే పలుమార్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రాజకీయ అంశాలపై ఆయనకు పట్టుంది. బీజేపీ తరపున హుజూరాబాద్, గజ్వేల్లో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమయ్యారు. ఇందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇక బండి సంజయ్ కూడా సీఎం రేస్లో ఉన్నారు. బండి సంజయ్ హయాంలోనే తెలంగాణలో బలమైన శక్తిగా బీజేపీ ఎదిగింది. కమలం గుర్తును గ్రామస్థాయిలో గుర్తుపెట్టుకునేలా తీసుకువెళ్లడంలో బండి విశేష కృషి ఉంది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రల ద్వారా బీజేపీకి మంచి ఊపు కూడా వచ్చిందన్నది కమలం నేతలే చెప్తున్న పరిస్థితి. అంతేకాదు బండి సంజయ్ను అధ్యక్షుడిగా తప్పించడం పైన ఆ పార్టీలో నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కనుక వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్లకి వెళ్తే మాత్రము ఒక ఎలక్షన్లలో ఆ ఓటింగ్ ప్రభావితం చూసి బీజేపీ కొంత ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉన్నదనేది మా అభిప్రాయము. నిజంగా రాజకీయంలో మన ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో చట్టసభలలో బీసీలకే రిజర్వేషన్ లేవు. వీళ్ళకి ఖచ్చితంగా ఆ నినాదంతో బీసీ అభ్యర్థులకు ఎక్కువ సీట్లు కేటాయించి ముఖ్యమంత్రిని కూడా ప్రకటించినట్లయితే ఖచ్చితంగా బీసీకి ఈ బీజేపీ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది. తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లుండే 2 సామాజిక వర్గాల ఓట్లపైనే ఫోకస్ పెట్టింది. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ముదిరాజ్ సామాజిక వర్గం. ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా ఇప్పటికే బీఆర్ఎస్ ముదిరాజులకు టికెట్ ఇవ్వని అంశాన్ని ప్రచారం చేస్తోంది. మరోవైపు ఈటెల రాజేందర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ముదిరాజ్ ఓట్లన్నీ బీజేపీకి పోలరైజ్ అయ్యే అవకాశం ఉందని కమలం నేతల అంచనా. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన్ని కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా మున్నూరు కాపు ఓటు పడే ఛాన్స్ ఉందని భావిస్తోంది. మరి చూడాలి బీసీ రూట్లో వెళ్తున్న బీజేపీకి ఎంతవరకు వర్కౌట్ అవుద్దో.